ఏ బ్రాహ్మణుడు, ఏ అర్చకుడు, ఏ పురోహితుడు సహించేది లేదనేటువంటి విషయాన్ని చెబుతున్నాను. కాలితో తంతావు, చెప్పుతో కొడతావు, ఏందిది నీ యొక్క అరాచకం? ఈ అరాచకం ఎవరు అడిగేవారు లేరనుకుంటున్నావా? మీరు చెప్పినట్టు చేయకపోతే కొడతారా? మీరేమన్నా భగవంతుని ముందు పెద్దవాళ్ళ, గొప్పవాళ్ళ? భగవంతుని ముందు మీరు కూడా సమానమే. అభిషేకం అందరికీ ఒకే పద్ధతిలో చేయడం జరుగుతుంది. నిన్న పౌర్ణమి పర్వదినాన్న నువ్వు ఏ భక్తితో వచ్చావయా? బ్రాహ్మణ్ణి కొట్టి తిట్టి కాలితో తన్ని నీకు పుణ్యం ఎక్కడొస్తుంది? నువ్వెందుకు పూజ చేస్తున్నావు? నీ మొహారికి ఆ ఆలోచన తట్టిందా? నేను అడుగుతున్నా. మీరు చెప్పినట్టు చేయబోతే కొడతారా? మరి రాష్ట్రాన్ని రావణాకాష్టం చేసి జగన్ రెడ్డి, వైసీపీ నేతలందరికీ ప్రజలు ఏం చెయ్యాలి? రాబోయేటటువంటి రోజుల్లో ఈ అరాచకాలను అడ్డుకోవటానికి ప్రజలు ఏం చెయ్యాలి? అర్చకులు ఏం చెయ్యాలి? బ్రాహ్మణులు ఏం చెయ్యాలి? పురోహితులు ఏం చెయ్యాలి? దేనితో కొట్టాలి? ప్రజలందరూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి వాళ్ళని దేనితో కొట్టాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచించి మన యొక్క శక్తిని ఏంటో రాబోయేటటువంటి రోజుల్లో చూపించవలసినటువంటి ఆవశ్యకత ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి శూన్యం, అర్చకులకు వేతనాలు శూన్యం, పెంపు మాటే లేదు. ఆదుకోకపోగా వారిపై అతి దారుణంగా, కిరాతకంగా దాడులకు దిగటం, కాళ్లతో తన్నడం, కొట్టడం, బూతులు తిట్టడం వంటి అపచారాలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకోవాలని కోరుతున్నా. కరోనా సమయంలో విధి నిర్వహణలో చనిపోయినటువంటి అర్చక కుటుంబాలను కూడా జగన్ రెడ్డి ఆదుకోలేదు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పథకం కింద అండర్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రతి అర్చకుడికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే ఆ డబ్బులు కూడా అర్చకులు ఇవ్వకుండా మింగేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి దాడుల్ని ఇంతవరకు ఉపేక్షించేటటువంటి ఎలాగూ లేదు, ఉపేక్షించలేము. ఇంకా 47 రోజుల్లో మనం తీసుకునేటటువంటి ఈ చర్యలన్నింటినీ కూడా మనం జగన్మోహన్ రెడ్డిని ఒక కంట కనిపెడుతూ ఉండవలసినటువంటి అవసరం ఉంది. జనరల్గా టీటీడీలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, ఇలా ఏ దేవాలయం తీసుకున్నా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి కుంభకోణాలు, ఎండోమెంట్స్లో ఉన్నటువంటి కుంభకోణాలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ప్రభుత్వ దేవాలయాల భూముల్ని, అలాగే తిరుమల దేవాలయాల భూముల్ని ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఎలా పడితే అలాగా అన్యాక్రాంతం చేయటానికి ఒక పథకం ప్రకారము జగన్మోహన్ రెడ్డి, అటు టీటీడీలో భూమన కరుణాకర్ రెడ్డి, జనరల్ భూముల్లో వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇలా ఈ యొక్క రెడ్ల మొత్తం కూడా ఈ యొక్క ప్రజలని, బ్రాహ్మణులని, అర్చకుల్ని, వాళ్ళకు సంబంధించిన ఆస్తుల్ని, ఎండోమెంట్ భూముల్ని కబ్జా చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ అర్చకుడి యజ్ఞోపవీతం వైసీపీ నేత యుగంధర్ అనే అతను తెంపటం, దీని దారుణాన్ని ప్రశ్నిస్తే అర్చకులపై దాడి చేయటం. కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో భక్తుల రద్దీ దృష్ట్యా టిక్కెట్టు జారీ విషయంలో గొడవ జరిగి అర్చకులపై ఆలయ చైర్మన్ ప్రతాపరెడ్డి దాడి చేయటం, పలువురు వైసీపీ నేతలు అర్చకులను చెర్నాకోలతో కొట్టడం ఏమిటి? ఎంత బాధాకరం! నిజంగా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళు పాలకుల, నరరూప రాక్షసుల, పాలకుల, ప్రజాభక్షకుల? ఒకసారి అర్థం కావట్లేదు నాకు. నరసరావుపేటలో త్రికోటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ వైసీపీ నేత ఆలయ అర్చకుడు తనను మర్యాద చేయలేదని దాడి చేయటం. అసలు దేవాలయానికి మీరు ఎందుకు వస్తున్నారు? దేవుణ్ణి భక్తితో పరామర్శించి, దేవుణ్ణి భక్తితో కొలుచుకొని, వారిని ప్రార్థించుకొని, మీ సమస్యలను విన్నవించుకొని మీరు ముందుకు వెళ్ళటానికి వస్తున్నారా? వైసీపీ నేతలారా, ఆలయ అర్చకుల మీద దాడి చేయడానికి వస్తున్నారా? సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారు మీరు? అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి అర్చకుడు ఆలయానికి చెందిన భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఆ భూమిపై కన్నేసినటువంటి వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో పూజారి భార్య ఆ స్థలాన్ని కాపాడటం కోసం, దేవాలయ ఆస్తిని కాపాడటం కోసం
పురుగుల మందుకు తాగి ఆత్మహత్య యత్నం చేయటం దారుణం కాదా? మీ సొంత జిల్లా కడపలో గడ్డి బజార్లో సత్యనారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చకునిపై పలువురు వైసీపీ నేతలు దాడి చేయటం ఎక్కడికి పోతోంది? పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో రామలింగాచార్య అనే అర్చకుడి ఇంటిని అధికార పార్టీ నేతలు కూల్చేయడంతో ఆ బాధ తట్టుకోలేక ఆయన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేయటం. ఇలాంటి ఘటనలు, ఇలాంటి సంఘటనలు ఈ 5 ఏళ్లలో లెక్కలేనన్ని జరిగినటువంటి విషయాన్ని, ఆలయాల్లో అయితే కారణం లేకుండానే అర్చకులపై వైసీపీ నేతలు దాడి చేస్తున్న ఘటనలన్నీ చూస్తూ ఉంటే మొన్నటికి మొన్న గోరంట్ల, గుంటూరు జిల్లా గోరంట్లలో వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ఆరోగ్యం బాగోక సెలవు పెడితే, సెలవు అడిగితేనే, ఆరోగ్యం బాగోలేదని సెలవు అడిగితేనే ఏకంగా అధికారులే అతనిపై దాడి చేయటం దారుణం, సిగ్గుచేటు. ఎవరికి? వైసీపీకి సిగ్గుచేటు అని తెలియజేస్తా ఉన్నా. మన పెద్ద